హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 5 జూన్ 2026 5 జూన్ 2026. సో ఈరోజు శుక్రవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఈరోజు మొదటి జామ్ వచ్చేసరికి ఉదయం 6 గంటల 15 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమల డ్యాగలు అనమాట. అలాగే గట్టి ఎర్ర నెమళ్ళు, నెమల డ్యాగల్ని అలాగే గట్టి ఎర్ర నెమల్ని ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో నెమల డ్యాగల్ని కానీ లేదంటే గట్టి ఎర్ర నెమల్ని మాత్రం మనం ముసుగుడికి, జోలికి అలాగే అండి రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. ఎస్పెషల్లీ ముసుగులకు మాత్రం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అలాగే ఈ నెమల డ్యాగలకి అలాగే గట్టి ఎర్ర నెమలకి కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు మాత్రమే ఉండాలండి. కుసి ఎరుపు ఉన్నటువంటి నెమల డ్యాగల్ని అలాగే గట్టి ఎర్ర నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోలికి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, అలాగే ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ డ్యాగలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పాలేటటువంటి అవకాశం ఉన్న రంగులు అనమాట. కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అండి. సో ఇన్ని కూడా ఓటమి పాలేటటువంటి రంగులు ఈ జామ్లో. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో ముసుగు పెట్టుకోవాల్సినటువంటి అలాగే జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల కక్కెరలు అనమాట. నల్ల కక్కెరల్ని ముసుగులకి అలాగే జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. నల్ల కక్కెరలో కూడా కుసి నలుపు ఉన్నటువంటి నల్ల కక్కెరలను మాత్రం మనం ప్రిఫర్ చేయాలన్నమాట. కోడి చూపు అనేది ఉండకూడదు. కోడి చూపు లేని కుసి నలుపు ఉన్నటువంటి నల్ల కక్కెరలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి సో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్టు ఈ జామ్లో చూపులకి మాత్రమే గెలుస్తాయండి. సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటువంటి రంగులు శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, గౌడు పేకల అబ్రాసులు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని కోడి రంగులు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, కోడి పచ్చకాకి డ్యాగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి కూడా ఓటం పడేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్ల నెమళ్ళు అనమాట. తెల్ల నెమల్ని ముసుగులకి అలాగే జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్ల నెమల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉన్నాడనమాట. కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. సో తెల్ల కుసి ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. అటువంటి తెల్ల నెమల్నే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటువంటి రంగుల్ని కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల పోలాలు, అలాగే నెమలి కక్కెరలు, కోడి కక్కెరలు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని శుద్ధ కాకులు, కాకి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, కాకి పోలాలు, గట్టి డ్యాగ పోలాలు, పచ్చ కాకులు, పండు డ్యాగలు, రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పడేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో ఎప్పుడు కూడా గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలి. గెలిచే రంగుల్ని గెలిచే రంగుల పైన వేసుకోకూడదు. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి అలాగే జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళాలు అనమాట. ఎర్ర పింగళాలనే మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర పింగళాల్లో గట్టి కుసి ఉండేట్టుగా చూసుకోండి. గట్టి కుసి ఎర్ర పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్ర పింగళాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని ఎర్ర పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని వంతులు కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు డ్యాగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డ్యాగలు,
కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువాలు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, అలాగే కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్ట బ్రాసులు, పర్లా నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట ఈ జామ్లో. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కటిక్కాకు రంగులు అనమాట. కోడి చూపు, కటిక్కాకు రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ కోడి చూపు, కటిక్కాకి రంగుల్లో కుసి వచ్చేటడికే నల్ల కసి ఉండేట్టుగా చూసుకోవాలన్నమాట. కుసి నలుపు లేదంటే తెల్ల కుసి ఉన్నా కూడా పర్లేదు. కుసి నలుపు కానీ కుసి తెలుపు ఉన్నటువంటి కోడి చూపు, కటిక్కాకులను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, పసిమిగల కాకులు, పచ్చ కాకులు, కోడికాకి డేగలు, కాకి డేగలు, అలాగే బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డేగలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, అబ్రాసు గౌళ్ళు, నెమలి మైలాలు, అలాగే నెమలి కక్కెరలు అనమాట. సో ఇవి కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో ప్రతి ఒక్కరికి కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలండి. మీకు ఒకవేళ కలర్ ఐడెంటిఫికేషన్ తెలియకపోతే నా నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్కి మీరు వీడియో తీసి పంపించినట్లయితే మీకు క్లియర్గా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే 6వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకొలిసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమలు అనమాట. గౌడు కాకి నెమల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువాగులు అనమాట. ఎర్రబొట్ల సేతువాలని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడికెక్కెరలు, సేతువాలు, ఎర్రపొడ కోళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవరాలు. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 20 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి నెమళ్ళు అనమాట. కోడి నెమల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లకట్ట రసంగులు, నలుపు మించిన డాగలండి. సో ఇవన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. సో నైట్ పూట రంగులు ఎప్పుడూ కూడా మ్యాక్సిమం తక్కువగా పనిచేస్తూ ఉంటాయండి. పగలు 80% పనిచేస్తే నైట్ పూట మాత్రం 60% మాత్రమే పనిచేస్తాయి కలర్స్. సో ఇది గమనించి మీరు వంతులు అనేవి వేసుకోండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకున్నట్టయితే ఈరోజు మంచి ఫలితాలు అనేది రావటం జరుగుతుందన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి శ్రవణ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. శ్రవణ నక్షత్రంలో గెలిచెమ్మరి ఓడే రంగులు, కోడి డేగ మీద కాకి రంగు ఊడిపోతుంది, కోడి మీద కాకి, డేగ, పింగళ రంగులు ఊడిపోతాయి, తెల్లనెమలి మీద నల్లనెమలి రంగు జోడిపోవడం జరుగుతుంది అనమాట. శ్రవణ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.